అంబర్పేట్ మహారాణా ప్రతాప్ మినీ హాల్లో అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిల భారత బహుజన సేవా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం అఖిల భారత బహుజన సేన కార్యకర్తల నాయకుల ముచ్చట్లు అభిప్రాయాల సమావేశం మహారాణా ప్రతాపాలో జరిగింది. మొదటగా తొలి పరిచయం అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలు బహుజన బిడ్డల గురించి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా కూడా బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు సోదరీమణులు పేదరికంలో మగ్గి ఇప్పుడున్న పార్టీల జెండాలు మోసి జిందాబాద్లు కొట్టి బానిసలుగా బతుకుతున్నాం. పోరాట పటిమతో ఎక్కడ బహుజనులకు అన్యాయం జరిగినా జెండా ఎత్తి పిడికిలి బిగించి పోరాటం చేసి ప్రభుత్వంలో ఉన్న ఈ అవినీతి పరులను అన్యాయం చేసే వాళ్లను మెడలు వంచి న్యాయం చేసే వరకు పోరాడుదామని, అంతిమంగా అధికారమే లక్ష్యమని, అందులో మనం అందరం పోరాట యోధులుగా మహానీయులను ఆదర్శంగా తీసుకొని మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, శివాజీ మహారాజ్ ఇలాంటి పెద్దల ఆశీర్వాదంతో ముందుకెళ్లి అధికారం సాధిద్దామని, పేదరికం నిర్మూలించడానికి, అదే విధంగా బహుజనులకు రాజ్యాధికారం సాధించి దేశ అభివృద్ధిలో కూడా మనం ముందుకు వెళ్దామని మీ అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ తో పాటు బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఈసీ ఫెడరేషన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షులు చంద్రశేఖర్, పెళ్లి శ్రీనివాస్, మహిళలు, యువత, పెద్దలు పాల్గొని ఉన్నారు. అనేక మంది బహుజనులు పెద్దలు 33 జిల్లాల నుండి, అదే విధంగా హైదరాబాద్ పట్టణం నుంచి ఎక్కువ మంది హాజరై ఈ సమావేశం విజయవంతంగా